MG5 న్యూస్కు స్వాగతం. తిరుపతి జిల్లా సూలూరుపేటలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ శిక్షా స్మృతి IPC 1860 అని పిలువబడే చట్టాన్ని నూతనంగా జూలై 2024 నుండి భారతీయ సంహిత చట్టం అనే పేరుతో ప్రవేశపెట్టారని, ఇందులో 20 చాప్టర్లు మరియు 358 సెక్షన్లు ఉంటాయని తెలిపారు. ఇందులో ముఖ్యంగా 106వ సెక్షన్ గురించి ప్రజలందరూ తెలుసుకోవాలని, 106వ సెక్షన్ను 3 నేరాలుగా విభజించారని తెలియజేశారు. వాటి వివరాలు ఆయన మాటల్లోనే విందాం. మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. నేను అనగా KJ ప్రకృతి కుమార్, సూలూరుపేట జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు నందు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నా యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సంవత్సరము జూలై నెలలో కొత్తగా అంటే అప్కమింగ్ దోస్ యాక్ట్స్ విచ్ ఆర్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై ఇన్ దిస్ ఇయర్. ఆ యొక్క కొత్త చట్టాలలో ఉన్నటువంటి మెయిన్ చట్టం అంటే ప్రధాన చట్టం భారతీయ న్యాయ సంహిత అనే చట్టము రాబోతుంది. ఈ యొక్క చట్టానికి ముందు ఒక చట్టం ఉంది, దాన్ని భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ పీనల్ కోడ్ అంటే IPC 1860. అయితే ఆ యొక్క పాత IPCని మోడిఫై చేస్తూ మినిమైజ్ చేస్తూ ఈ యొక్క కొత్త చట్టము భారతీయ న్యాయ సంహిత అనే చట్టము రాబోతుంది. పాత IPCలో మొత్తము 23 చాప్టర్లు, 511 ప్రొవిజన్ ఆఫ్ లాస్ అంటే సెక్షన్స్, ఇవన్నీ కూడా శిక్షా స్మృతి శిక్షను విధిస్తూ మరియు నేరాన్ని కూడా డిఫైన్ చేస్తూ నిర్వచిస్తూ ఉండేటువంటి సెక్షన్స్ ఇవన్నీ, ఇది ఓల్డ్ IPCలో. అదేవిధంగా ఇప్పుడు కొత్త చట్టము భారతీయ న్యాయ సంహితలో మొత్తము 20 చాప్టర్లు మరియు 358 సెక్షన్స్ అంటే ప్రొవిజన్ ఆఫ్ లాస్ ఉన్నాయి. వీటిలో ఈ 511 పాత దాంట్లో, ఇప్పుడున్న దాంట్లో 358. ఇందులో ప్రధానంగా ప్రస్తుతము తెలియపరచవలసినటువంటి సెక్షను ఏంటి అంటే 106 సెక్షన్ అంటే కొత్త చట్టంలో. ఓల్డ్ చట్టంలో మాత్రము అంటే IPCలో ఇదే సెక్షను 304A అని చెప్పబడి ఉంది. అంటే ఈ రెండు సారాంశం ఒకటే, కాజింగ్ ఎ డెత్ బై నెగ్లిజెంట్ యాక్ట్ అని చెప్పబడి ఉంది. కొత్త చట్టాల్లో కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క సెక్షన్ 106ని 3 క్లాసిఫికేషన్స్గా అంటే 3 రకాల నేరాలుగా క్లాసిఫై చేసి ఉన్నారు. ఈ 106 సెక్షన్ క్లాస్ 1 కనుక మనం చూసినట్లయితే ఒక వ్యక్తి హూఎవర్ కాజెస్ డెత్ టు ఎనీ వన్ బై హిస్ నెగ్లిజెంట్ ఆర్ ర్యాష్ యాక్ట్ అంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి యొక్క చావుకు తన యొక్క నిర్లక్ష్య అంటే నెగ్లిజెంట్ ఆర్ ర్యాష్నెస్ చర్య వల్ల కారణమైతే అటువంటి వ్యక్తికి ఈ యొక్క 106 సెక్షన్ క్లాస్ 1 ప్రకారము 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ కూడా విధింపబడుతుంది. ఎలాంటి అంటే ఏమంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్లోనూ నిర్లక్ష్య వైఖరి వల్ల కొంతమంది వ్యక్తులు చనిపోతూ ఉంటారు. లేదంటే పెద్ద బిల్డింగ్స్ కట్టేటప్పుడు ఆ యొక్క భవన నిర్మాణంలో జరిగేటువంటి నిర్లక్ష్య వైఖరి వల్ల కొంతమంది చనిపోతూ ఉంటారు. విద్యుత్ షాకు, ఇట్లా రకరకాల నిర్లక్ష్య వైఖరి వల్ల చనిపోతూ ఉంటారు. ఇటువంటి నేరాలకు సంబంధించి శిక్ష ఈ యొక్క 106 క్లాస్ 1లో చెప్పబడి ఉంది. ఇంకా 106 క్లాస్ 2లో కనుక మనం చూసినట్లయితే ఈ రెండో రకమైనటువంటి నేరం ఈ యొక్క చూస్తూ ఉంటాం. ఈ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటే డాక్టర్స్ ఉంటారు. ఈ యొక్క డాక్టర్సు వారి యొక్క వైద్య సేవలు అంటే
వారి యొక్క సేవలు అంటే పర్ఫార్మింగ్ దైర్ డ్యూటీస్ యాజ్ పర్ మెడికల్ ప్రొసీజర్ ప్రకారము వారి యొక్క సేవలు చేసేటప్పుడు వారి యొక్క నిర్లక్ష్య యాక్ట్ వల్ల పేషెంట్ కనుక చనిపోతే ఆ నిర్లక్ష్య వైఖరి అంటే నెగ్లిజెంట్ యాక్ట్ వైఖరి వహించినటువంటి ఆ యొక్క రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్కు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు ఫైన్ కూడా అంటే జరిమానా కూడా విధింపబడుతుందని కూడా ఈ యొక్క సెక్షన్ 106 క్లాస్ 2లో చెప్పబడి ఉంది. ఇప్పుడు సెక్షన్ 106 క్లాస్ 3 అంటే 3వ రకమైనటువంటి నేరం ఇది. ఈ నేరం ఏంటంటే ఇదే కాన్సెప్టు ఇదే ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ద అఫెన్స్ పాత ఐపీసీలో సెక్షన్ 304A అంటే 304A కింద చెప్పబడి ఉంది. ఇక్కడ కొంత మోడిఫై చేస్తూ ఈ యొక్క నేర తీవ్రతను మరియు పనిష్మెంట్ కూడా ఈ యొక్క క్లాసులు అంటే క్లాస్ 3లో పెంచబడింది. ఏంటంటే ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి తన యొక్క వాహనాన్ని అంటే వెహికల్ని ర్యాష్గాను మరియు నెగ్లిజెంట్గాను నడిపి ఎదుటి వ్యక్తి యొక్క చావుకు లేదంటే మరణానికి ఈ యొక్క ర్యాష్నెస్ మరియు నెగ్లిజెంట్ డ్రైవింగ్ వల్ల కారణమైతే ఆ ర్యాష్గా డ్రైవింగ్ చేసినటువంటి ఆ నెగ్లిజెంట్గా డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధింపబడుతుందని ఈ యొక్క సెక్షన్లో చెప్పబడి ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఈ యొక్క కొత్త చట్టంలో సవరణ ప్రకారము ఎవరైతే ఆ యొక్క ర్యాష్ మరియు నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినారో దానివల్ల ఎదుటి వ్యక్తికి హాని కలిగిస్తూ అంటే అతని యాక్సిడెంట్ కారణమైన వెనువెంటనే అంటే ఆ ఇన్సిడెంట్ లేదా యాక్సిడెంట్ జరిగిన వెనువెంటనే సంబంధిత పోలీసు అధికారులకు కానీ అంటే పోలీస్ ఆఫీసర్స్ కానీ లేక మ్యాజిస్ట్రేట్ గారికి కానీ రిపోర్ట్ చేయాలి అనే ఆబ్లిగేటరీ డ్యూటీని కూడా ఈ యొక్క కొత్త చట్టంలోని ఈ యొక్క సెక్షను ఆ యొక్క యాక్సిడెంట్ చేసిన వ్యక్తి మీద బాధ్యతను పెట్టింది. అంతేకాకుండా అలా అతను రిపోర్టు చేయకుండా ఇన్సిడెంట్ జరిగిన వెనువెంటనే సూన్ ఆఫ్టర్ ది అకరెన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఆర్ ఇన్సిడెంట్ అతను కనుక అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతే అంటే ప్లేస్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్ ఆ సంఘటన స్థలం నుంచి ఆ యాక్సిడెంట్ ప్రదేశం నుంచి కనుక ఎస్కేప్ అయిపోతే అంటే ఇన్ఫార్మ్ చేయకుండా అంటే రిపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతే అటువంటి సిచ్యువేషన్లో అటువంటి వ్యక్తికి అంటే ఆ యొక్క నేరస్తుడికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధింపబడుతుంది అని ఈ యొక్క కొత్త చట్టంలోని సెక్షన్ 106 క్లాస్ 3లో చెప్పబడినట్టు యాంప్లిఫై చేయబడినట్టు కేటగరైజ్ చేయబడినట్టు ఆ వ్యక్తికి శిక్ష విధింపబడుతుంది. కాబట్టి కొత్తగా అంటే ఈ సంవత్సరం 2024 జూలైలో కొత్త చట్టాలు అమల్లోకి రాబోతున్నాయి అని తెలియపరుస్తున్నాము. అందులో భాగంగా ప్రప్రథమంగా భారతీయ న్యాయ సంహిత చట్టంలోని ఈ యొక్క సెక్షన్ 106 గురించి చెప్పటం అనేది నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇంక నుంచి చట్టాలపైన మరియు న్యాయాలపైన న్యాయ వ్యవస్థపైన అవగాహన పెంచుకోవాలని అంతఃకరణ శుద్ధిగా త్రికరణ శుద్ధిగా నేను విన్నవించుకుంటున్నాను. ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.